2007 నుంచి ఇది నడుస్తున్న ఈవెంట్. ఇప్పటికీ మనం పితంపూర్లో, పూణేలో, తర్వాత పంజాబ్ చండీగఢ్లో చేశాం. సార్ చెప్పినట్టు ఇక్కడ హైదరాబాద్ నర్సాపూర్లో 3 years నుంచి నడుస్తుంది. ప్రతి సంవత్సరం 4 ఈవెంట్స్ నడుస్తాయి. మెకానికల్ బాహా, ఎలక్ట్రికల్ బాహా, హైడ్రోజన్ బాహా అండ్ అటానమస్ బాహా. ఈరోజు ఇప్పుడు టుడే 25th February నుంచి March 1 వరకు మెకానికల్ బాహా బీవీఆర్ఐటీ నర్సాపూర్లో నడుస్తుంది. దగ్గర 1350 స్టూడెంట్స్ ఆల్రెడీ 12 స్టేట్స్ నుంచి వచ్చున్నారు. ఈ ఈవెంట్ అన్నది 10 months నుంచి పిల్లలందరూ ఒక వెహికల్ మీద పనిచేస్తారు. ఆ వెహికల్ మీద పనిచేసేటప్పుడు ఒక కంపెనీ లాగే వాళ్ళు ఎలా దాన్ని ప్రొడక్ట్ అమ్మగలిగే స్థితికి తీసుకెళ్ళాలి. 4 hours రేస్ ట్రాక్ ఉంటుంది. అది నార్మల్ ప్లేన్ ట్రాక్ కాదు, అది డర్ట్ ట్రాక్ లాగా. బండి ఒక 8 degrees 10 degreesలో పైకి వెళ్ళాలి, తర్వాత లెవెల్గా ఉండదు, రఫ్ ట్రాక్ మొత్తం. అలాంటి ట్రాక్లో 4 hours ఆ బండి నడిపిన తర్వాత కూడా ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా ఉండాలి. దట్ ఈస్ ద ఛాలెంజ్ ఈ స్టూడెంట్స్కి మనం ఇచ్చింది. ఏ వెహికల్ అయితే 4 గంటలు ఉంటుందో అదే వెహికల్. ఇది చూడాలి అంటే అందరికీ మనం కోరేది ఏంటంటే బీవీఆర్ఐటీ నర్సాపూర్కి రండి. సండే రోజు పొద్దున 9 o'clockకి రేస్ స్టార్ట్ అవుతుంది. చూడండి, మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొని రండి. వాళ్ళని చూడాలి. ఈరోజు వాళ్ళని చూస్తేనే వాళ్ళ లోపల ఒక కాన్ఫిడెన్స్ కానీ ఏదో ఒకటి సాధించాలి అనే ఉద్దేశం వస్తుంది. సో దీనికోసం బాహా ఎస్ఐ ఎప్పుడు కూడా అప్కమింగ్ స్టూడెంట్స్కి కానీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ చాలా కాంపిటీషన్స్ చేస్తుంది. సో ఇది ఒక కాంపిటీషన్. రండి, Feb 25th నుంచి March 1 వరకు నడుస్తుంది. సో థ్యాంక్ యూ. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇంతకుముందు బండి చేయాలంటే మెకానికల్ అని ఉండేది సార్. ఇప్పుడు అలా ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఏ టీం తీసుకున్నా కూడా అందులో మెకానికల్ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రికల్ వాళ్ళు ఉన్నారు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉన్నారు, ట్రిపుల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియాల్సింది ఏంటి అంటే జస్ట్ ఫిజిక్స్ ఏంటి, మ్యాథమెటిక్స్ ఏంటి, ఫార్ములాస్ తీసుకుని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఒక బండి ఎలా తయారు చేయాలి. ఈరోజు అంతా యూట్యూబ్లో ఉంది. ఓకే, నేర్చుకోగలరు వాళ్ళు కావాలి. ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ అడ్మిషన్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఒక ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ జరిగింది, ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత 40-50 టీమ్స్ కానీ 80 టీమ్స్ అవ్వచ్చు, అది 100 టీమ్స్ అవ్వచ్చు. కోవిడ్ ముందు 400-500 టీమ్స్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. ఇప్పుడు కోవిడ్ తర్వాత మనకి 150-200 వరకు వస్తుంది. రిజిస్ట్రేషన్ మొత్తం ఆన్లైన్ అవుతుంది. దాని తర్వాత ఉన్న ఫస్ట్ లెవెల్ టెస్ట్ కూడా ఆన్లైన్ అవుతుంది. అది అయిన తర్వాత వాళ్ళకి 2-3 లెవెల్స్ స్క్రీనింగ్ ఉంటుంది. వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంది, వాళ్ళ మెచ్యూరిటీ ఎలా ఉంది, అదంతా వాళ్ళు చేసిన తర్వాత యూఎస్కి తీసుకొస్తారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎండ్యూరెన్స్కి వెళ్తారు అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళు సేఫ్టీ కానీ సేఫ్టీ చెక్స్ పాస్ అవ్వాలి. జస్ట్ బండి తీసుకొచ్చారు, రేస్కి పంపారు. ఎందుకంటే వాళ్ళు ఆ ట్రాక్ మీద బండి తీసుకెళ్లారంటే వాళ్ళు సేఫ్గా వచ్చారా లేదా, అలాంటి సేఫ్ బండి తయారు చేశారా లేదా. ఇదే కంపెనీస్ కూడా ఇంట్రెస్ట్. అంత ఆలోచనలు వాళ్ళు తయారు చేశారు కాబట్టి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ మీద కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నాయి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి. ఆ పాయింట్ మీద ఇది సక్సెస్ అయింది.